అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో అందిస్తున్న ఎం క్యాష్ అనే సర్వీసును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీ తర్వాత ఈ సేవలు ఇకపై అందుబాటులో ఉండబోవని తేల్చి చెప్పింది. సాధారణంగా మనం ఎవరికైనా డబ్బు పంపాలంటే ముందుగా వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి వివరాలను బెనిఫిషరీగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఈ ఎం క్యాష్ సర్వీసులో ఆ అవసరం లేదు. కేవలం లబ్ధిదారుడి మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, అకౌంట్ రిజిస్టర్ చేయకుండానే డబ్బు సెండ్ చేయొచ్చు. ఈ సదుపాయం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యోనో లైట్ యాప్లలో కూడా అందుబాటులో ఉంది. ఇది కస్టమర్లకు చాలా ఈజీగా ఉండేది. అయితే సాంకేతిక డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో వస్తున్నటువంటి ట్రమండస్ మార్పులకి అనుగుణంగా ఈ ఎం క్యాష్ సర్వీసును నిలిపివేయాలని చెప్పి ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఎం క్యాష్ సర్వీసును నిలిపివేయడానికి ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇతర డిజిటల్ పద్ధతులతో పోలిస్తే దీని వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. యూపీఐ, ఐఎంపిఎస్ వంటి అడ్వాన్స్డ్ వేగంగా ఉన్నటువంటి పద్ధతులు చాలానే ఉన్నాయి, చాలా ప్రాచుర్యం పొందాయి కూడా. ఈ నేపథ్యంలో తక్కువ వాడుకలో ఉంది ఈ ఎం క్యాష్. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఎస్బీఐ కూడా ఈ డిసిషన్ గురించి వివరాలు తెలియజేసింది. ఎం క్యాష్ సేవలు నిలిచిపోతున్నందున కస్టమర్లు ఇకపై ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇతర సేఫ్టీ ఉన్నటువంటి డిజిటల్ పద్ధతులు ఉపయోగించాలని ఎస్బీఐ సూచిస్తోంది. ఎం క్యాష్ సేవలకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఇప్పుడు అందుబాటులో ఉన్న యూపీఐ, ఐఎంపిఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు యథావిధిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తామని కూడా బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. కాబట్టి అందుబాటులో ఉన్న యూపీఐ ద్వారా డబ్బు పంపడానికి కూడా ఎం క్యాష్ మాదిరిగానే లబ్ధిదారుని ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ కస్టమర్లు తమ భీమ్, ఎస్బీఐ పే లేదా యోనో మెయిన్ యాప్ల ద్వారా మొబైల్ నంబర్ లేదా ఖాతా వివరాలతో సులభంగా, ఫాస్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి బ్యాంకు చెప్తోంది. కాబట్టి ఎస్బీఐ కస్టమర్లు ఈ నెల 30 తర్వాత ఎం క్యాష్ అందుబాటులో ఉండదనే విషయాన్ని గుర్తించాలి. తమ చెల్లింపుల కోసం ఇతర మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యూపీఐ, ఐఎంపిఎస్ ఇలాంటి కొత్త డిజిటల్ మార్గాలకు షిఫ్ట్ కావాలి. ఇక మీద ఎం క్యాష్ అనేది ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసింది.